హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకు ఒక స్పెషల్ అండ్ ట్రెడిషనల్ వంటకంతో వచ్చేసాను. అవి ఏంటంటారా? సకినాలండి. సంక్రాంతికి చాలా స్పెషల్ స్నాక్ ఇది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఈరోజు ఇంకో కొత్త స్పెషల్ ఏంటి అని అంటే, ఇది మా అత్తయ్యతో కలిసి చేశాను. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో మేము ఇక్కడ పిండి 5 కేజీస్ తీసుకున్నాం. దాంట్లో 3/4 కిలో నువ్వులు వేసుకున్నాము, ఒక 150 గ్రామ్స్ వాము వేసుకున్నాము. సో దీని ప్రకారం మీరు వేసుకోండి. ఈరోజు ఏం చేస్తున్నారు అత్తయ్య? సకినాలు రా. ఓ, సకినాలు తెలంగాణ ఫేమస్ కదా. ఎట్లా చేసుకుంటాం? బియ్యం నానబెట్టి పట్టించుకోవాలి. ఓకే. పట్టించుకొని తడిపిండిలా నువ్వులు, ఓమ, ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. ఓకే. ఈ పొడి బియ్యంతో రావా? మనం నార్మల్గా మురుకులు చేసుకుంటాం కదా ఆ పిండి. దాంతో రాదు. ఓకే. అయితే ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే సకినాలు చేసుకోవాలి అని అంటే ముందు డే నుండే మనకి ప్లానింగ్ ఉండాలన్నట్టు. సో బియ్యం నానబెట్టేసి ఒక నైట్ నానబెట్టిన తర్వాత ఒక 6 hours నానితే సరిపోతుంది కదా. 6 hours నానిన తర్వాత వాటిని తీసి మనం ఒక క్లాత్లో, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్లో మంచిగా దూరంగా ఇట్లా అనేసి ఆరబెట్టేసేయాలి. అది మొత్తం వాటికి ఉన్న తడి అంతా పోయిన తర్వాత వాటిని మనం గిన్నెకి వేస్తాం కదా, అట్లా వేసి పిండి పట్టించేసుకోవాలి మంచిగా. పిండి కూడా మనము పట్టించిన తర్వాత గిన్నెలో మనం గట్టిగా నొక్కి పెట్టుకోవాలి అని అంటారు, ఎందుకంటే గాలి పోకుండా ఉండాలి అని. సో పిండి పట్టించుకున్న తర్వాత మనం దాంట్లో నువ్వులు, వాము, సాల్ట్ వేసి, వాటర్ వేసి మంచిగా కలిపేసుకోవాలి సకినాల పిండి. ఇప్పుడు మనం ఎంత పిండికి ఎంత నువ్వులు వేస్తాం అత్తయ్య? 4 కిలోలకు 5 కిలోలకు 3/4 కిలో నూనె పోస్తుందా. ఓకే. అంటే మనం ఒక 4 కిలోలకి ఒక 1/2 కిలో చొప్పున అట్లా లెక్క పట్టుకోవాలన్నట్టు. సో నువ్వులు కొంచెం మనకి సకినాలలో నువ్వులు ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది, కరకరలాడినట్టుగా. సో ఇప్పుడు మనం వాటర్ వేసుకొని పిండి కలిపేసుకుందాం. మేమైతే ఇప్పుడు ఇక్కడ 5 కిలోలు కలిపినాము. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 8 కేజెస్ 10 కేజెస్ అట్లా కలిపి అందరు ఒక్క దగ్గర కూర్చొని చేసుకునేటోళ్ళు. మీరు ఎట్లా చేసుకుంటుండే అత్తయ్య? అందరు ఒక దగ్గర కలిసి చేసుకుంటారు? ఒకరింట్లో అయినాక ఒకరం ఫ్రెండ్స్ కలిసి తోటి కాదు. అండ్ మనకి ఊర్లలో ఎట్లుంటుంది అంటే, ఒకళ్ళు ఇంట్లో చేస్తున్నారంటే పక్కన ఇల్లు వాళ్ళు, ఎదురిల్లు వాళ్ళు అందరూ వస్తారు, మంచిగా పోసిస్తారు, మనకి తొందరగా అయిపోతాయి అట్లా. బాగుంటుంది. సంక్రాంతి వస్తే స్నాక్స్ అన్నీ మంచిగా ఒక దగ్గర కూర్చొని చేసుకోవడం బాగుంటుంది. ఇంకా వాటర్ పడతాయి అనుకుంటా కదా. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అత్తయ్య ఇది చేయడం? చిన్నప్పటి నుండి చూస్తాం కదా, అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూసి నేర్చుకున్నాం. తాతమ్మ అన్నీ చేసేవాళ్ళు కావచ్చు, అన్ని రకాలు. మీరు మీ మమ్మీ దగ్గర చూసి నేర్చుకోవచ్చు అన్నీ. అరిసెలు, ప్రత్యేకంగా అరిసెలు, సకినాలు, మురుకులు, ఇవన్నీ సంక్రాంతి చేసుకునేది. మనం నిన్న చేసిన మురుకులు కూడా మనం వేరే వేరే పిండిలతో కూడా చేసుకోవచ్చు కదా, అట్లా మినపప్పు యాడ్ చేసి కాకుండా ఉత్తి బియ్యం పిండి కానీ శనగపప్పు అట్లా. నాకైతే ఈ సకినాలు పోయడం ఇష్టం. మనం 1 yearకి ఒక్కసారే చేసుకుంటాం కదా. అవును, ఇంకా అత్తయ్య మనం పెళ్ళప్పుడు కూడా చేస్తాం కదా ఇవి. ప్రెగ్నెన్సీ అయినప్పుడు, సీమంతమ్మప్పుడు పెట్టడానికి చేస్తారు, పెళ్ళిళ్ళప్పుడు సారె వంచడానికి చేస్తారు. ఇంకా మధ్యలో అంటే ఏం చేసుకోరు. ఈ 3 times అయితే కంపల్సరీ చేసుకుంటారు సకినాలు. అసలు ఇప్పుడైతే ఇంక చేయట్లే, అందరూ బయట ఆర్డర్ ఇచ్చేసి రెడీమేడ్ తీసుకొచ్చుకుంటున్నారు. ముందు పెళ్ళిళ్ళు అంటే కూడా అందరిని ఇంటికి పిలిచి ఎక్కువ చేసుకునేటోళ్ళు కదా. సరిపోతుందా? సో ఇట్లా పిండి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ సకినాలు చేస్తాం కదా, చేసేటప్పుడు ఒక చిన్న గిన్నెలో తీసుకొని కొన్ని వాటర్ కలుపుకొని మళ్ళీ మనం అంటే మనకు పోయడానికి వీలుగా ఉండేలాగా పిండి కలుపుకొని పోస్తూ ఉండాలి, ఒక క్లాత్ పెట్టుకొని. సో నేను ఇప్పుడు అది చూపించేస్తాను, మనం అక్కడికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇట్లా గౌరమ్మ అని పెట్టేసి చుట్టూ సకినం అట్లా వేసి, ఫస్ట్ గౌరమ్మ పెట్టిన తర్వాత కుంకుమ పెట్టి అందరు బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఇట్లా సకినాలు. ఇది ఫస్ట్ ఇట్లా వేసిన తర్వాత ఇది కొంచెం మంచిగా పెద్దగా వేస్తారు అన్నట్టు. మనం వేరేవన్నీ ఒక 2 rounds 3 rounds అట్లా ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ ఇట్లా సకినాలు ఒకటి ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇట్లా రౌండ్గా మెల్లిమెల్లిగా చుట్టుకుంటూ ఇట్లా వేసుకోవాలి.
నేనైతే చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేర్చుకున్నా ఇట్లా. హాలిడేస్‌కి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అక్కడ అది వాళ్ళది విలేజ్ కాబట్టి అక్కడ అందరు చుట్టుపక్కల వాళ్ళు వేస్తుంటే వేయడానికి పిలుస్తారు కదా! అట్లా మా ఆంటీతో వెళ్ళి మంచిగా నేర్చుకున్నా. అట్లా వచ్చేసినాయి నాకు. ఇంకా ఈ సకినాలు ఒక్కొక్కరు ఒక్కోలాగా పోస్తారు. ఒక్కొక్కరైతే చాలా సన్నగా పోస్తారు. అసలు వాళ్ళకి ఎట్లా వస్తాయో అంత సన్నగా. అండ్ ఒక్కొక్కరైతే ఇట్లా మెలి తిప్పినట్టుగా వస్తుంది. వాళ్ళు అలా చేస్తుంటే లైన్ కూడా ట్విస్ట్ అయినట్టుగా వస్తాయి. కొంచెం కొందరికైతే ఇంకా అసలుకే రావు. ఇవి మనకి తెలంగాణలోనే ఎక్కువ ఫేమస్, తెలుస్తాయి కూడా. కొంచెం వేరే సైడ్ అంటే వాళ్ళకి తెలియదు కూడా అసలుకి సకినాలు అంటే ఏంటి అని అంటారు. అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. తీసుకున్నాం కదా, ఆ సకినాలని మనం ఇట్లా మెల్లిగా తీసుకోవాలి. ఇట్లాంటిది ఏదైనా అట్ట ముక్క ఉంటే దాంతో తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. మన పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయి కదా, వాటితో తీసుకోవచ్చు. ఇది చూడండి, మనం సరిగా వేయకపోతే ఇట్లా విరిగిపోతాయి. సో నీట్గా వేసుకోవాలి మెల్లిగా. అట్లాంటి చెంచాలతో కూడా తీయొచ్చు, కానీ ఒక్కోసారి విరిగిపోతాయి. ఇవైతే అట్టలు మనకి వాటి స్టార్టింగ్ సన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవడానికి వస్తుంది మనకి. ఇంకా వెడ్డింగ్ కార్డ్స్తో అయితే మంచిగా వెళ్తాయి మనకు. అవి సన్నగా ఉంటాయి కదా వెడ్డింగ్ కార్డ్స్, వాటితో మంచిగా నీట్గా వస్తుంది ఇట్లా. మేమైతే చిన్నప్పుడు మా చెల్లి నేను తీస్తా అంటే నేను తీస్తా అని ఇద్దరం గొడవ పెట్టుకునేటోళ్ళం. బాగుంటుంది ఈ స్నాక్స్ చేసేటప్పుడు ఇలా సంక్రాంతి టైంలో. ఇలా నెమ్మదిగా తీసుకోవాలి. మనం ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. అవి మనకి ఒకదానిపైన ఒకటి రావు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఆరిపోయినాయి కదా. సో ఇంకొకటి ఏంటంటే, మనం సకినాల పిండి కలిపేటప్పుడు సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. మనకు తింటే అది కొంచెం పిండి ఉప్పుగా అనిపిస్తే మనం కాల్చిన తర్వాత అది మనకి కరెక్ట్గా వస్తాయి. ఎందుకంటే మనం ఇది బట్ట పైన వేసుకుంటాం కదా సకినాలు, సో సాల్ట్ అంతా తీసేసుకుంటుంది ఇది మనకి కొంచెం. అందుకే మనం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా అంతే అండి. ఇప్పుడు ఏం వేస్తున్నా అంటే ఇసుర్రాయి. ఇదంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి ఇట్లా ఇసుర్రాయి డిజైన్ లాగా వేయాలంట మనం. ఇందాకే మా అత్తయ్య చెప్పినారు, మాకు పాప, సో అది ఆడుకోవడం కోసం ఇసుర్రాయి. అది ఇంక ఇప్పుడు చిన్నదే కానీ వేయాలనిపించింది. భోగి పళ్ళు కూడా పోస్తాం కదా, బాగుంటుంది అని వేస్తున్నా. చిన్నది కాబట్టి చిన్న ఇసుర్రాయి. సో దీనికి ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి, ఒకటి పెట్టేసుకొని దీనిపైన ఎందుకంటే అయితేనే మనం దానిపైన పెట్టుకొని దించడానికి వస్తుంది మనకి. దానిపైన ఇప్పుడే వేసేసుకుంటే మనకి అంటుకొని పోతాయి మొత్తం. ఒక 3 రౌండ్స్ వేసుకున్నాం. ఇప్పుడైతే మన అమ్మమ్మ వాళ్ళైతే ఒకసారి పిండి పట్టుకుంటే ఒక సకినం అంతా అయిపోయేదాకా వచ్చేది వాళ్ళకి. నా చెయ్యి చిన్నగా ఉంటుంది, నాకైతే సరిపోదు. 2 సార్లు తీసుకుంటే అవుతుంది నాకు. దీనికి ఒకదానికి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది పట్టుకొని తిప్పేది అన్నట్టు. అంతే, ఇసురాయి అయిపోయింది. సో మెల్లిగా ఇలా నూనెలో వేసేసుకోవాలి అన్నీ. వేసుకొని అండ్ ఇక్కడ మనకి సకినాలు తీసేది సపరేట్ది ఉంటుంది, చిన్న పుల్లలాగా ఉంటుంది మనకు. అది దాంతోనే తీసుకోవచ్చు. దాంతో మెల్లిగా అలా సైడ్ కనాలి, దానిపైన ఒకటి ఉంటాయి కాబట్టి. మా అత్తయ్య ఆల్రెడీ తీసినారు ఆయిల్లో నుండి. నేను టేస్ట్ కూడా చేసిన, ఇప్పుడు తింటూ చెప్తున్నా వీడియో మీకు. అందుకే కొంచెం ఆగాగా వస్తుంది. నా వాయిస్ కూడా లావుగా వస్తున్నట్టుంది కదా, నాకు కోల్డ్ అయ్యింది, అందుకే అట్లా వస్తుంది. సో కొంచెం అలా పచ్చివి వేసినాం అనుకోండి, అలా అతుక్కుంటాయి. సో మెల్లిగా తీసుకోవాలి, ఆయిల్ కదా, సో ఆయిల్ పైన పడితే మళ్ళీ ఒక్క బుడగలు రావడం అట్లా అవుతుంది కాబట్టి మెల్లిగా నీట్గా తీసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వరకే తీసుకోవాలి. ఇవి ఎక్కువ డార్క్ చేసేస్తే మళ్ళీ మనకి మాడినట్టుగా వస్తాయి. నువ్వులు కూడా చాలా ఎక్కువ వేసుకోవద్దు కదా అత్తయ్య. ఎక్కువ వేసుకుంటే విరిగిపోతాయి కదా మనకి, వేస్తుంటే విరిగిపోతాయి. అది క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. 5 కిలోలకు 30 కిలో సరిపోతాయి మనకి. అంటే తక్కువ ఉండవు, ఎక్కువ అన్నట్టు కూడా ఉండదు, మంచిగా కరెక్ట్గా ఉంటాయి. 5 kgsకి 30 కిలో అంటే మనకి 1 కిలోకి ఒక 150 grams వరకు వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మనకి వేసేటప్పుడు చుట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మనకి ఈ కలర్ వచ్చే వరకు తీసుకుంటే సరిపోతుంది అంతే.
అండ్ ఇలా ఉప్పు సకినాలు కాకుండా పండు మిర్చి కారం అట్లా కూడా వేసి చేసుకుంటారు కారం సకినాలు కరెక్టే. కారం చేసుకుంటారు, మనం ఎప్పుడు చేసుకోలేదు. కొందరు కారం వేసుకొని చేసుకుంటారు. అవును, మా డాడీ కారంవి కావాలంటుండే, అయితే మమ్మీ కారం పండు మిర్చి కారం వేసి చేసేది. అంతే, ఇంత కలర్ వచ్చే వరకు తీసేసుకుంటే అయిపోతుంది. అలాంటి పొడులుగా ఉంటుంది, దాంతో తీసేసుకోవాలి అంతే. చూడండి, మేము ఇన్ని సకినాలు చేసేసాము అప్పుడే. ఈ ఫస్ట్ వేసుకున్న గౌరమ్మ సకినం ఉంది కదా, ఇది అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి తీయాలి. చూడండి, ఇది మొత్తం అయిపోయింది. ఇది నిండుగా వేసినాం, ఇవన్నీ అయిపోయినాయి. కొన్ని విరిగిపోయినాయి, అవి మళ్ళీ కలిపి. సో మేము ఇలా ఈ సంక్రాంతికి నేను మా అత్తయ్య కలిసి ఇలా సకినాలు చేసుకున్నాము. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.